నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఉగ్రవాదంపై భారత్ తన పంజా విసిరింది. ఆపరేషన్ సింధూర్ కేవలం దాళ్లకే పరిమితం కాలేదు. ఇది ఉగ్ర మూలాలపై వేసిన పిడుగు. 1999లో దేశాన్ని కుదిపేసిన IC-814 విమాన హైజాకింగ్ సూత్రధారి జైష్ ఏ మొహమ్మద్ సీనియర్ కమాండర్ అబ్దుల్ రఫూఫ్ అజార్ ఇక లేడు. ప్రభుత్వ ఉన్నత వర్గాలు ధృవీకరించిన ఈ వార్త భారత భద్రతా సంస్థలకు ఒక చారిత్రాత్మక విజయం. మసూద్ అజార్ తమ్ముడైన ఈ అంతర్జాతీయ ఉగ్రవాది ఆపరేషన్ సింధూర్ లో హతమయ్యాడు. ఇది కేవలం ఒక ఉగ్రవాది మరణం కాదు, సరిహద్దు ఉగ్రవాదానికి భారత్ వేసిన గట్టి హెచ్చరిక. అబ్దుల్ రవూఫ్ అజార్ దశాబ్దాలుగా భారత వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది. ఐక్యరాజ్య సమితి, అమెరికా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. సరిహద్దుల్లో జరిగిన ఎన్నో రక్తపుటేళ్లకు ఇతడే కారణం. అలాంటి ఒక భయంకరమైన ఉగ్రవాది ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కుప్పకూలాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జైషే మహమ్మద్ కు చెందిన ఒక కీలక ఉగ్రవాద శిక్షణా కేంద్రంలో అతడు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ శిక్షణ కేంద్రం ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైంది. అజార్ కథ ముగిసింది. ఆపరేషన్ సింధూర్ కేవలం అజార్తో ఆగలేదు. ఈ ఆపరేషన్ లో లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి కీలక ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం దాదాపు 100 మంది లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో వికాస్, హసన్, మదస్సీర్, హఫీజ్ అబ్దుల్ మాలిక్, షాహిన్ మక్సూద్ వంటి ముఖ్య ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వారి మరణాన్ని ధృవీకరిస్తూ కొన్ని ఫోటోలు కూడా బయటకొచ్చాయి. పాకిస్తాన్ లో దాదాపు 840 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ లో 100కు పైగా ఉగ్రవాదులు హతమవ్వడం ఉగ్ర మూలాలపై భారత్ ఎంత తీవ్రంగా పోరాడుతుందో తెలియజేస్తుంది. ఆపరేషన్ సింధూర్ సాధించిన ఈ విజయం భారత భద్రతా సంస్థలకు ఒక పెద్ద ఊపిరి. దశాబ్దాలుగా భారత్ ను వేధిస్తున్న ఒక భయంకరమైన ఉగ్రవాది అంతం కావడం ఉగ్రవాదంపై పోరాటంలో ఒక కీలకమైన మలుపు. ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, ఉగ్రవాదులకు, వారి పోషకులకు భారత్ పంపిన స్పష్టమైన సందేశం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దాన్ని నిర్మూలించడానికి వెనకాడదు.